జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సిబిఐ ఛార్జ్షీట్ల మీద బేస్ అయి ఈడీ నిన్న కొన్ని ఆస్తుల్ని 750 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది అంటూ ఈరోజు దినపత్రికలన్నీ కూడా దాదాపు రిపోర్ట్ చేసినాయి. అంటే పేపర్లో దాదాపుగా అన్ని పేపర్లో వచ్చింది, సరే కొన్ని ఏవో కొద్ది మసాలాలు కూడా జోడించినాయి అనుకోండి, అది వేరే విషయం. ఈ సమయంలో మొత్తం కూడా పత్రికల్లో వచ్చినటువంటి సమయంలో కొన్ని విషయాలని ప్రస్తావించాల్సినటువంటి అవసరం, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శలను కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏమన్నా అనుమానాలు సందేహాలు ఏమన్నా ఉంటే, అదేవిధంగా ప్రజల్లో కూడా కొన్ని విషయాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కనుక ఈ ప్రెస్ మీటు పెట్టడం అనేది జరుగుతోంది. మొట్టమొదటిసారిగా ఇందులో చెప్పాల్సినటువంటిది, ఈడీ అనేటటువంటిది ఇది న్యాయ నిర్ధారణ సంస్థ కాదు, ఒక పోలీస్ వ్యవస్థ లాంటిదే ఇది కూడా. సిబిఐ చేసినటువంటి ఛార్జ్షీట్ల మీద ఆధారపడి ఇవాళ ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ అనేటటువంటిది నిన్న ఈడీ ప్రకటిస్తూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. సరే, సిబిఐ కేసులకు సంబంధించినటువంటిది న్యాయస్థానంలో విచారణలో ఉన్నటువంటి విషయం మీకు తెలుసు, 11 ఛార్జ్షీట్లు వేసినటువంటి విషయం కూడా తెలుసు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ ఛార్జ్షీట్లు ఏవైతే వేశారో నిజానికి ఆ రోజు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు అనేటటువంటి సమయానికి, లేదా తెలుగుదేశం పార్టీ ఏదైతే రాజా ఆఫ్ కరప్షన్ అనేటటువంటి బుక్ వేసిందో ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక మంది వ్యాపారవేత్తలు ఎట్లా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అట్లాగే వ్యాపారాల మీద ఆ రోజున కేంద్రీకరించి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఉంటూ ఓదార్పు యాత్ర చేపట్టిన తర్వాత వచ్చినటువంటి ప్రజాభిమానము, కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేయడము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి రావడం, వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కలిసి కోర్టులో పిటిషన్ వేయడం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనేటటువంటిది ఆయన ఆస్తుల మీద. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో భాగంగానే ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎంక్వైరీ, ఛార్జ్షీట్లు ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాస్తవాలు. విచారణ జరుగుతూ ఉంది సిబిఐ కోర్టులో కానీ, ఈ ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి దాని మీద విచారణ జరుగుతూ ఉంది. మేము విశ్వసిస్తున్నాం, న్యాయస్థానాలను విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఖరి తీసుకున్నారో, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కానీ ఎట్లాంటి ఒక విశ్వాసంతో ఉన్నారో, నేను ఏ తప్పు చేయలేదు కనుక అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అది న్యాయస్థానాల తుది తీర్పులో వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి ఒక విశ్వాసంతో మేము ఉన్నాం. ఈ ప్రొసీజర్ జరుగుతున్నటువంటి క్రమంలో, విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఈ ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఈడీకి సంబంధించినటువంటి అటాచ్మెంట్ల విషయం కావచ్చు, ఒక ప్రాసెస్లో ఉన్నటువంటి సమయంలో న్యాయపరమైనటువంటి అంశాల జోలికి నేను లోతుగా వెళ్ళడం లేదు. కానీ అవన్నీ జరుగుతుంటాయి, ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంటాయి. మనం వేలు పెట్టినా పెట్టకపోయినా చట్టం తన పని తను చేసుకుపోతుంది. అందులో మనం ఎవరు మోకాలు అడ్డము లేకపోతే మరొక రకంగా ప్రయోజనాలను ఆశించినా కూడా జరిగేటటువంటిది కాదు. చట్టానికి న్యాయానికి ఆ రకమైనటువంటి ఒక విశ్వసనీయత అనేటటువంటిది ఉంది కనుక ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేటటువంటిది అందరూ నమ్మినట్లుగానే మేము కూడా నమ్ముతున్నాం. కనుక ఆ లోతుల్లోకి వెళ్ళడం లేదు. కానీ ఈ సంఘటనని సాకుగా చేసుకుని ఈడీ అటాచ్మెంట్ అనేటటువంటి నిన్నటి ఒక ప్రకటనని సాకుగా తీసుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రస్తావించాలనుకుంటున్నాం. ఇవాళ ఆ రోజు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ జరపాలనేటటువంటిది కోరుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో డిఫర్ అయి, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక అశేషమైనటువంటి ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నొక్కేయాలి తొక్కేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటిదే ఆ రోజు పిటిషన్స్, కోర్టులో వేసినటువంటి పిటిషన్స్. సరే, సిబిఐ ఎంక్వైరీకి దారితీసినటువంటి వాస్తవాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాభిమానం ఎదుర్కోలేక కోర్టుకి లాగినటువంటి సందర్భం ఉంది. 2 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఫెయిల్యూర్స్ నుంచి, ఒక అవినీతి కుంభకోణాల నుంచి మళ్ళా దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి కూడా ఒక టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నంలో మరొకసారి నిన్న పండగ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇవాళ
ఇవి ఒక సాదాసీదాగా చట్టపరంగా జరుగుతున్నటువంటి విషయాలని ఇక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతపడిపోతుంది, లేకపోతే మొత్తం కూడా నిర్ధారించేశారు నేరాన్ని, ఇక మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మూతపడుతుంది. వాస్తవమే, ఇవాళ ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఉన్నటువంటి ఆఫీస్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆస్తుల్ని అటాచ్మెంట్ మాత్రమే చేసింది, స్వాధీనం కాదు ఇది. కానీ ఇవాళ ఏదో అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు, మొత్తం ఈడీ వచ్చేసి కేంద్రం వచ్చేసి ఇక్కడ ఏదో లాగేసుకుంటుంది అనేటటువంటి ఒక విష ప్రచారం చేయడం అనేటటువంటిది ఇది రాజకీయ పరంగా చూస్తే మీకు సంతోషం కలిగించేటటువంటి విషయమేమో, కానీ అబద్ధాలని అవాస్తవాలని ఇట్లా ప్రచారం చేయడం అనేటటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 4-5 ఏళ్లుగా మీరు చేస్తున్నటువంటి విష ప్రచారం ఎలాంటిదో ప్రజలు గమనిస్తున్నారు కనుక ఇవాళ కొత్తగా మిమ్మల్ని ఏమీ చూసేటటువంటి పరిస్థితి ఉండదు. విష ప్రచారానికి మీరు పెట్టినటువంటి ఒక పుత్రికల్లాగా లేకపోతే ఒక పుత్రుల్లాగా చూస్తున్నారు మీరు ఈ రాష్ట్ర ప్రజలు కనుక ఇవాళ మీ ధోరణి అనేటటువంటిది ఇవాళ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం. 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉండనివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలి అనేటటువంటిది ఏదైతే మీ ప్రయత్నం ఉందో అక్కడ మీ ఫెయిల్యూర్ ఉంది. ఇవాళ మేము నిజంగా ప్రజల మనసుల్లో స్థానం పెట్టుకున్నాము, ఏర్పరచుకున్నాము అని అనుకుంటే ఇవాళ నిన్న ఈడీ అటాచ్మెంట్ని దాన్ని అంత వక్రీకరించి మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఇవాళ ఏదో మొత్తం కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మూతపడుతుంది అనేటటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నటువంటి మాట వాస్తవం, అంతకుముందు కూడా అటాచ్మెంట్లు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ అనేటటువంటిది ఇది తుది తీర్పు రావాలి, విచారణ జరగాలి, విచారణలో మేము ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉన్నాం. ఈ ఆస్తులన్నిటి కూడా తప్పనిసరిగా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఛార్జ్షీట్లు అనేటటువంటి ఒక పక్కన, మరో పక్కన ఈ రోజున ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి ఆరోపణలు చేసినటువంటి ఎవరైతే ఒక ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళెవరూ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా భూములు కేటాయించలేదనేటటువంటిది మీ గవర్నమెంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తోంది కోర్టుల్లో. ఇట్లాంటప్పుడు భూములు కేటాయింపులు అక్రమం కాదు, అధికారంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఈ విచారణ అంతా కూడా జరగకుండానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తారు, లేకపోతే మొత్తం కూడా పార్టీ మూతపడుతుంది అనేటటువంటి మాటలు దయచేసి కట్టిపెట్టండి. ఇవాళ అటాచ్మెంట్కు సంబంధించినటువంటి అదొక భూతంలాగా కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఈ ప్రచారం వల్ల, ఈ అబద్ధాల వల్ల ఇవాళ ఒరిగేదేమీ ఉండదు. అటాచ్మెంట్ అనేటటువంటి దాన్ని, జప్తు అనేటటువంటి దాన్ని స్వాధీనం అనేటటువంటి ఇదిగా మీరు మాట్లాడడం అనేటటువంటి అత్యంత దురదృష్టకరం. ఖచ్చితంగా విచారణ పూర్తయిన తర్వాత, తీర్పు అనేటటువంటి తుది తీర్పు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నేరం ఏమీ లేదు అనేటటువంటిది తేల్చిన తర్వాత ఈ ఆస్తులన్నీ కూడా విముక్తి పొందుతాయి అనేటటువంటిది కూడా మీకు తెలిసినటువంటి విషయం. కేవలం అమ్మకాలు జరగకుండా, దీనిపైన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఒక జప్తు చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజున ఒక రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకోవడం అనేటటువంటి తెలుగుదేశం ధోరణి అనేటటువంటిది చాలా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, సరే అయిపోయింది, ఇది ఒక కథ, ఒక ఎపిసోడ్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం, ఆయన పార్టీ పెట్టడం, ఆయన మీద కంప్లైంట్లు, పిటిషన్లు, విచారణలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరగాల్సిన కథ ఏంటో తెలుసా? చంద్రబాబు గారి అవినీతి మీద. ఇవాళ మేము ఒక పుస్తకం వేసాం, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, మంత్రులందరికీ కూడా అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అసెంబ్లీలో డిమాండ్ చేస్తూ ఉంటే పారిపోతుంది చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్యాబినెట్ పారిపోతూ ఉంది. ఇవాళ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో, రాజధాని ల్యాండ్ పూలింగ్ పేరుతోటనేమో మీరు భూములు తీసుకున్నారు, చుట్టూనేమో మీ బినామీలతో భూములు కొనిపించారు. దాని ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి మాట్లాడితే అదేదో తెలియని వ్యవహారంలాగా అమాయకత్వం ప్రదర్శించారు. సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. మరి మీరు ఆ రోజున అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీ కోరితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ జరిపించలేదా? ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అంటే పారిపోతున్నటువంటి మీరు ఇవాళ నిలబడాల్సింది బోన్లో. ఇవాళ జరగాల్సినటువంటిది అయిపోయిన కథ గురించి ఎన్ని రోజులు మాట్లాడతారు? ముందుంది ముసళ్ళ పండగ, జరగాల్సిన కథ మీది. ఇవాళ ఒక పక్కనేమో రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు నోటుకు ఓట్ల కేసులో. ఇవాళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ మీ గొంతుతో మీరు మాట్లాడినటువంటి విషయాల మీద మీరు రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇక్కడైనా ఒక చట్టం, విచారణ, తుది తీర్పులు ఇవన్నీ ఉంటాయి, న్యాయస్థానాలు ఒకటి ఉంటాయి, ఇది ఒక ప్రొసీజరు. కానీ ప్రజా న్యాయస్థానం అనేది కూడా రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయమే. ఇవాళ న్యాయస్థానాలలో జరుగుతున్నటువంటి విచారణలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే మీరు ప్రజా న్యాయస్థానంలో ఒక దోషిగా నిలబడి ఉన్నారు. ఎమ్మెల్యేలని కోట్ల రూపాయలు బరితెగించి కొనేటటువంటి పరిస్థితిలో మీరు ఒక పట్టుబడిన దొంగలాగా ఈ రోజున ఒక దోషిలాగా మీరు ప్రజల ముందు ఆల్రెడీ నిలబడి ఉన్నారు.
మీరు దొంగ 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 అన్నట్లుగా అవినీతి చేస్తున్నది మీరు, ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నది మీరు, మొత్తం కూడా నేరమయమైనటువంటి వ్యవహారాలు రోజు చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దోషి దొంగ అనేటటువంటి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కనుక ఇవాళ జరగాల్సినటువంటి ఎపిసోడ్ ఏంటంటే, కొత్త ఎపిసోడ్ ఏమిటంటే, ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి చంద్రబాబు గారు సిద్ధపడాల్సినటువంటి రోజు వస్తుంది. ఈ మొత్తం రాజధానికి సంబంధించినటువంటిది కావచ్చు, సదావర సత్రం భూములకు సంబంధించినటువంటిది కావచ్చు, దేవుడంటే భయం లేదు, ప్రజలంటే మమకారం లేదు. ఈ ప్రభుత్వం దోషిగా నిలబడేటటువంటి రోజు రాకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు. కనుక 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి ఇదంతా కూడా మళ్ళీ కొత్తగా మీరు పండగలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడతాయి. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. అది ఏనాటి చరిత్ర అయినా ఈనాటి చరిత్ర అయినా అంతిమ విజయం న్యాయానిదే. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధీమాతోనే ఉన్నారు. ఆ ధీమాతోనే ఇవాళ ప్రజలను కానీ లేకపోతే మొత్తం పార్టీ శ్రేణులు కానీ నడిపిస్తున్నారు. కానీ మీకు ఆ ధీమా లేదే. 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి లాగి సేవ్ అవుదాం అనేటటువంటి ప్రయత్నమే తప్ప మీ అంతటా మీరుగా గెలిచింది ఎక్కడ, మీ అంతటా మీరుగా ఎదిగింది ఎక్కడ, మీరంతటా మీరుగా మీరు ప్రూవ్ చేసుకున్నది ఎక్కడ? ఈ 2 ఏళ్ల కాలంలో మీరు ఒక పేరు చెప్పుకునేటటువంటి ఒక పథకం కూడా మీ దగ్గర లేకుండా పోయిందే. ఇవాళ మీరు మీ అంతటా మీరుగా చెప్పుకోవడానికి గొప్ప లేక జగన్మోహన్ రెడ్డి గారు పడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మూతపడిపోతుంది, దానివల్ల మీ గ్రాఫ్ ఏదో పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. ఇది రాజకీయాల్లో చాలా చేతగాని వ్యవహారం. ఇవాళ వాస్తవాలుగా మాట్లాడండి. వాస్తవంగా ఏం జరుగుతుంది అనేటటువంటి జరుగుతుంది. కానీ మీరెందుకు సిద్ధపడడం లేదు? ఒక సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు సిద్ధపడడం లేదనేటటువంటిది మేము ఈ రోజున సూటిగా అడుగుతున్నాం. మేడం, ఆ రోజు ఫస్ట్ కేసు కోర్టులో కేసు వేస్తేనే తర్వాత సిబిఐ ఎంక్వైరీకి దారితీసిన పరిస్థితులు. ఇప్పుడు మీరు రాజధాని భూముల మీద వైఎస్ఆర్సీపీ కోర్టుకి వెళ్ళి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? రాజధానికి సంబంధించినటువంటి విషయాల మీద మేము ఆల్రెడీ కేంద్రానికి ఇచ్చాం, మళ్ళీ కేంద్రానికి ఇస్తాం, న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తాం. చాలా వరకు న్యాయస్థానాల్లో ఈ రోజున ఉన్నటువంటివి సదావరి సత్రం భూములకు సంబంధించి బ్రాహ్మణ సంఘం కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ కంప్లైంట్లన్నీ విచారణకు అదే రేపు జరగబోయే చరిత్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, అది అంత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏం జరుగుతుంది అనేటటువంటిది కోర్టులు తెలుస్తాయి. కానీ రేపు ఇవాళ ఆల్రెడీ ఒక కేసు విషయంలో చంద్రబాబు గారు దోషిగా ఉన్నారు. రేపు అనేక కేసుల విషయంలో ఆయన దోషిగా ప్రజలు చూసేటటువంటి రోజు వస్తుందనేది చెప్పదలుచుకున్నాం. 2 ఏళ్లలో కనీసం కోర్టుకి లేఖ కానీ లేకపోతే లీగల్ ఫైట్ కానీ ఈ అవినీతి మీద సవివరంగా ఒక రిపోర్ట్ కానీ మీరు కోర్టుకి సమర్పించలేకపోవడం వెనుకున్న కారణం ఏంటి మేడం? అంటే ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజున కోర్టుల్లో అనేక పిటిషన్స్ ఉన్నాయి. చంద్రబాబు గారి 2 ఏళ్ల పాలన మీద కోర్టుల్లో అనేక పిటిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలతో వేసేటటువంటి కేసులకి, ప్రజల తరపున వేసేటటువంటి కేసులకి న్యాయస్థానాల్లో తేడా ఉంటుంది. రాజకీయపరమైనటువంటి కేసులు అనేటటువంటిది కాకుండా ఈ రోజున ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. రైతులు కోర్టులకు వెళ్ళారు, ఆలయాలకు సంబంధించి బ్రాహ్మణులు వెళ్ళారు. మేము ప్రతిపక్షంగా మేము చేయాల్సినటువంటి అన్ని పోరాటాలు చేస్తున్నాం. ఆల్రెడీ కేంద్రం దగ్గర కంప్లైంట్ ఇచ్చాం, రాష్ట్రపతికి ఇచ్చాం కంప్లైంట్లు. ఇంతకు ముందు కూడా మేము లీగల్గా ఫైట్ చేసాం. ఇప్పటికీ కూడా పిటిషన్లు వేసేటటువంటి దీంట్లో ఉన్నాము. ఎందుకు వేయలేదు? చాలా వేసాము. మా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వేసినటువంటి పిటిషన్స్ మీరు అందరూ చూడండి ఒకసారి. రాజధాని భూములకు సంబంధించి ఆయన వేసినటువంటి పిటిషన్స్ చూడండి. ఆయన మా పార్టీ కాదా? మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేసినటువంటిది మీరు ఎట్లా కాదంటారు? పార్టీ తరపున మేము చేస్తున్నటువంటి పోరాటం అనేటటువంటి మీరు చూస్తూనే ఉన్నారు. లీగల్గా మొత్తం కూడా అన్ని వైపుల నుంచి కూడా జరుగుతున్నాడు. అసలు మీరు అడగాల్సింది సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీలో ఎందుకు సిద్ధపడడం లేదు గవర్నమెంట్ అనేటటువంటి. అసెంబ్లీలో మేము అడుగుతా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ అనేక విషయాల మీద అడిగాం, రాజధానికి సంబంధించినటువంటి విషయం మీద అడిగాం. అదేవిధంగా ఈ రోజున సదావారి సత్రం భూములకు సంబంధించినటువంటి అడిగాం. ఇరిగేషన్ దాంట్లో ఎక్సెస్ చేశారు, 3 ఇంతలు 4 ఇంతలు చేశారు, దాని మీద ఎంక్వైరీ అని అడిగాం. దేని మీద కూడా ఎంక్వైరీకి సిద్ధపడకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఏ రాష్ట్రంలోనే ఇలా జరుగుతుందా? సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడకుండా, అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే అభివృద్ధి ఆగుతుంది అనేటటువంటి పరిస్థితి ఉంటే ఇక సిబిఐ ఎందుకు మూసేసుకోవచ్చు కదా? మేడం, మీరు సిబిఐ మా విషయంలో మాత్రం అనవసరమైన ఆరోపణలు చేస్తూ మా ఆస్తుని అటాచ్ చేస్తానని ఒక మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడట్లేదు అంటున్నారు. మీకు సిబిఐ మీద నమ్మకం ఉందా, లేకపోతే సిబిఐ అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక విచారణ సంస్థ, దానికి ఎందుకు భయపడుతున్నారు? మేము అదే అంటున్నాం. అసెంబ్లీలో కూడా అడిగాం. మీ మిత్రపక్షమే కదయ్యా బాబు ఢిల్లీలో ఉంది, మీ మిత్రపక్షమే ఢిల్లీలో ఉంది, అయినా కూడా సిబిఐకి భయపడుతున్నాడంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో మీరు ఒకసారి అంచనా వేసుకోండి. ఆయన్ని
సిబిఐ కంటే గొప్ప సంస్థ ఏదైనా ఉందంటే మీ మీడియా చెప్పండి, మేము కూడా రిఫర్ చేస్తాం. సో జగన్ మీద సిబిఐ కంటే గొప్ప సంస్థ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, సిబిఐ మీద ఒత్తిళ్లు ఉంటాయి. అందుకనే మేము అంటున్నాం, మిమ్మల్ని కాపాడడానికి అక్కడ బీజేపీ ఉన్నప్పటికీ కూడా మీరు భయపడుతున్నారంటే ఏ స్థాయిలో బరితెగించారు మీరు అవినీతిలో, అది మేము అడుగుతున్నటువంటిది. ఎందుకు ఒప్పుకోవడం లేదు మీరు సిబిఐ ఎంక్వైరీకి? మేడం 749 కోట్లు జప్తు చేస్తే ప్రెస్ నోట్ రాష్ట్ర పత్రికల మీద కూడా మీరు ఆరోపణ చేయడం గల కారణం ఏంటంటే నేను 1-2 విషయాలు మాట్లాడాను. పత్రికలు దాదాపు రిపోర్ట్ చేస్తాయి. దానికి ఒక హంగులు ఆర్భాటాలు ఇవాళ మీడియా ఎట్లా ఉందనేటువంటి మీకు తెలుసు. కొత్తగా మాట్లాడాల్సిన విషయం ఏం లేదు. డివిజన్ అయిపోయి ఉన్నటువంటి వాతావరణం కనపడుతున్నటువంటి సమయంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఉన్నవి లేనివి అక్కడ విచారణలో జరగని కూడా వండి వార్చినటువంటి విషయాలు మీకు తెలుసు. ఎందుకు కొత్తగా మాట్లాడతాం మనం?